భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక ఎంత టఫ్గా ఉంటుందంటే, ధర్మశాస్త్రం మీద పూర్తిగా అవగాహన లేనివాడు హెబ్రీ పత్రిక కానీ చదివాడు అనుకోండి, జన్మకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే ధర్మశాస్త్రం మీద పట్టు ఉండాలి. గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం అవపాసన పట్టినోడు కనుక, మంచి పట్టున్నోడు ధర్మశాస్త్రం మీద అపోస్తులుడైన పౌలు. అలాంటి వ్యక్తి కనుక చాలా చక్కగా హెబ్రీ పత్రిక రాసి అర్థం చేయించడానికి ప్రయత్నించాడు. కానీ చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అసలు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అంతా దేనితో జరిగిందో తెలుసా? అర్థం అయిన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధమే నూతన నిబంధనలో జరిగినటువంటి యుద్ధం. అంటే ఒక భాషలో చెప్పాలంటే, బలవంతులకు బలహీనులకు మధ్య జరిగిన యుద్ధమే నూతన నిబంధనలో జరిగినటువంటి యుద్ధం. అందులో మొట్టమొదటి బలవంతుడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనను